రాధ ఆ నవరస నాట్య మండలి సుందరి గురించి విక్రమ్కి చెప్తే నమ్ముతాడో లేదో అని ఏదో ఒక మూల రాధ చెప్పేది ఏమన్నా అబద్ధమా అని అనుకుంటాడని డైరెక్ట్గా సుందరి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడిని చూసిన తర్వాత విక్రమ్ షాక్ అయిపోతాడు. ఇంతగా మోసపోయామా నేను మా మావయ్య అనుకుంటూ అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. వాళ్ళ నోటితోనే మొత్తం నిజం చెప్పిస్తుంది రాధ. అయితే వాళ్ళు ఫస్ట్ మీ పాప 5 సంవత్సరాల నుంచి నాటకం వేస్తుందా అన్నట్టు రాధ స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాల నుంచి ఏంటి, కడుపులో ఉన్నప్పటి నుంచే నాటకాలు వేస్తుంది కదా అన్నట్టు చెప్పి ఇక విక్రమ్కి చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు ఇక్కడ రామచంద్రి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆస్తి మొత్తం ఈ దొంగ చిట్టి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. లాయర్ని పిలిపించేశాడు అనమాట. దమయంతి అది ఆగిపోవాలని ఎన్ని పూజలు కుట్రలు చేసినా ఈ చిట్టి ముందర అవన్నీ సాగవన్నమాట. ఇక లాయర్ వస్తాడు. ఆల్మోస్ట్ అంతా కాగితాల మీద సంతకాలు అవుతూ ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ దొంగ చిట్టి సంతకం పెట్టాల్సి వస్తుంది. అప్పుడే వచ్చి రాధ ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఇస్తుందన్నమాట. అయితే ఇంత మోసం చేస్తుందో ఇమ్మీడియట్గా వెళ్దాం పదా అని చెప్పని రాధా విక్రములు అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తారు. కరెక్ట్గా ఈ దొంగ చిట్టి సంతకం పెట్టేటప్పుడు ఆగండి అన్నట్టు రాధ ఆపి ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆపిచ్చేస్తుంది అనమాట. ఏంటమ్మా ఏమైంది అని రామచంద్రయ్య అడుగుతాడు. మీరు ఎందుకు లేరు, ఎక్కడికి వెళ్ళారు అంటే ఈ చిట్టి వల్ల సొంత అమ్మానాన్నని తీసుకురావడానికి వెళ్ళాము గురూజీ అని అయితే చెప్తుంది. ఇక వాళ్ళు కూడా ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ దొంగ చిట్టికి ఫ్యూజులు అక్కడే అవుట్ అయిపోతాయి అన్నమాట. విక్రమ్ ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు. వచ్చింది నా చిట్టి నా మరదలే అని అనుకున్నాడు. కానీ అది దొంగ చిట్టి అని తెలిసిన తర్వాత విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట. ఈ చిట్టి మన చిట్టి కాదు, సొంత అమ్మ నాన్నలు ఇరుగో అని చెప్పని పరిచయం చేయడంతో ఇక ఆ దొంగ చిట్టిలో ఉన్న కంగారుని చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మాల్సి వస్తుందన్నమాట. ఎందుకు నమ్మరు, అంతగా మోసం చేస్తూ ఉంది ఈ దమయంతి కారణంగానే. దమయంతి తీసుకొచ్చినా కూడా దమయంతిని కూడా ఈ దొంగ చిట్టి ఒక ఆట ఆడుకుంటుందన్నమాట. ఇక దమయంతి మౌనంగా ఉంటుంది. ఇక అందరి ముందు రాధ అయితే ఆ దొంగ చిట్టి పనిపడుతుంది. ఇంత జరిగిన తర్వాత ఆ దొంగ చిట్టి దమయంతి పేరు చెప్పకుండా ఉంటుందా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.